హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛామ్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో ఉండే పిల్లలకి ఈవినింగ్ పెట్టే స్నాక్ ఐటమ్. అయితే ఈ స్నాక్ని చాలా ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ పిల్లలకి నచ్చే విధంగా డిఫరెంట్ స్టైల్లో స్నాక్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ విధంగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనకి నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా, నూడిల్స్ మసాలా అంటే హక్కా నూడిల్స్ మసాలా ప్యాకెట్ వస్తుంది. ఓకే, ఆ ప్యాకెట్లో ఒక స్పూన్ వరకు ఈ మసాలాను వేసుకుందాం. అదేవిధంగా ఒక పావు టీ స్పూన్, ఓకే అంటే చిటికెడంతా, మరీ చిటికెడంతా కాకుండా కొంచెం ఎక్కువ రోస్టెడ్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా, కాస్తంత కారం, అదేవిధంగా కాస్తంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ నేను క్యారెట్ కూడా చూసారా సన్నగా గ్రేట్ చేసేసుకున్నాను. ఓకే, అలాగే 3 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగాను. అదేవిధంగా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. అలాగే కాస్తంత కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. వీటన్నిటినైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అదే రోస్టెడ్ జీరా పౌడర్ అంటారు కదండి, రోస్టెడ్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా, టేస్ట్కి సరిపడంత ఉప్పు, అదేవిధంగా అరచెక్క వరకు నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా పిండేసుకుందాం, అంటే అరచెక్క నిమ్మరసం. ఈ విధంగా పిండేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చూడండి ఒక 150 గ్రామ్స్ వరకు రవ్వ, బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక్కసారి అంతటినీ బాగా అంటే మనం ఏమేమి వేసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ మన కన్సిస్టెన్సీ అయితే మీకు చూపిస్తాను, ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్నాను. మనకి విస్కర్తో అయితే అంత పర్ఫెక్ట్గా కలవట్లేదని నేను వెంటనే విస్కర్ తీసేసి అయితే చేతితో కలిపాను. ఓకే, చూసారా ఈ విధంగా, అంటే ఈ కన్సిస్టెన్సీ కొంచెం జారుడు కన్సిస్టెన్సీనే ఉండాలి. చూడండి. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టుకున్నాం. 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకున్నాను కదా. చూసారా చక్కగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. చూడండి, మరీ థిక్గా లేదు, అదే అలాగనే మరీ పల్చగా కూడా లేదు. నేను చేతితో కూడా ఒకసారి చూపిస్తాను. చూసారా, ఇవ్వండి ఈ విధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం పదండి. ఇవి వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూడండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ ఈ విధంగా వేసేసుకోండి. ఓకే, ఈ విధంగా వేసుకొని ప్యాన్ అంతటిని స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్నాం. చూసారా, ప్యాన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఆయిల్ని వేడెక్కనిద్దాం. ఆయిల్ అయితే కాస్త వేడెక్కింది ఫ్రెండ్స్, మరీ ఎక్కువ అయితే వేడెక్కలేదు. ఓకే, ఈ విధంగా ఇంకోసారి ఆయిల్ అంతటిని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జాగ్రత్త చూడండి, ఒక్కొక్క గరిటెడు ఈ విధంగా తీసుకొని జస్ట్ చూడండి ఈ విధంగా. ఓకే, రౌండ్గా మనం వేసుకోవాలి. ఒక గరిటెడు తీసుకొని ఇలా వేసి జస్ట్ ఇలా స్ప్రెడ్ చేయండి. అంటే వడలు ఉంటాయి కదా, వడల మాదిరిగా, కాకపోతే ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వడల కన్సిస్టెన్సీ కాకుండా కాస్త డిఫరెంట్గా. స్టవ్ ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం చూసారా ఈ విధంగా. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం మీడియం ఫ్లేమ్లో అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసారా చక్కగా విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఇంకో వైపు కూడా టర్న్ చేసేసుకున్నాం. ఇవి హెల్దీగా అండ్ క్విక్ అండ్ ఈజీగా కూడా రెడీ అయిపోతాయి. పిల్లలైతే కొంచెం డిఫరెంట్గా ఉంటే ఎలా అయినా సరే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కావాలి. డిఫరెంట్గా కాస్త చేశారనుకోండి హ్యాపీగా తినేస్తారు.
ఓకే, ఈ విధంగా అన్నిటినీ ఇంకోవైపుకి టర్న్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చేసుకుందాం. చూసాయి ఫ్రెండ్స్, 15 మినిట్స్ పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ వేయించుకునేసరికి చక్కగా మనకి ఈ సౌండ్ చూసారా, వినండి, క్రిస్పీగా తయారయ్యాయి కదా. ఇప్పుడు మన ఈ స్నాక్ అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది కదా. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా డిఫరెంట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా కదా. అందుకోసమే ఇవి ఒక్కసారి మీరు ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ముందు చెప్పుకున్న విధంగానే ఆయిల్ అయితే ఇలా వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క గరిటెడు ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని చక్కగా రౌండ్గా వచ్చేటట్టు మనం సర్దేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా జాగ్రత్తగా సర్దేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది, చాలా క్విక్గా కూడా రెడీ అయిపోద్ది. ఓకే, అదేవిధంగా పిల్లలకు కూడా కాస్త డిఫరెంట్గా మనం తయారు చేసి పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా తయారు చేసేసుకున్నాం కదా, వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ఆ పౌడర్ని దీని మీద స్ప్రింకిల్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ స్ప్రింకిల్ చేసుకున్న పౌడర్స్తో తింటూ ఉంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా బొంబాయి రవ్వతో చాలా చాలా హెల్దీ స్నాక్ని రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్ని తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పిల్లలైతే ఈ డిఫరెంట్ స్నాక్ నుండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.